వల్ల మా వీధిలో బాగా ఇబ్బంది అవుతుంది. మేము అనేది ఏంటంటే ఇసుక బంద్ చేయమంటాం, రూటు మార్చుకోమని చెప్తున్నాం. అదే విషయమై కలెక్టర్గా ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినాము. దానికి మైనింగ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రూటు మార్చమని. ఈ విషయమై ఎంఆర్ఓ గారికి కూడా సంప్రదించినాము. వాళ్ళు పూర్తిగా స్పందించలేదు. దయచేసి మా సమస్యను గుర్తించి మాకు ఏదైనా పరిష్కారం చూపించమని అడుగుతున్నాం అంతే. దీనిలో మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమేం చేస్తలేము, ఎవరికి వ్యతిరేకంగా మేము కాదు. జర మా సమస్యను చూసి మా సమస్య పరిష్కారం అయ్యేలా చేయండి దయచేసి. స్కూల్ పిల్లలు నీళ్లకు పోయేంత దారి లేదు వస్తుంది అంతే. అప్పుడు బీమారి పెద్ద మనుషులు వాళ్ళు అటకు బీమారులు ఉన్న వాళ్ళకి తిప్పలు కదా, దుమ్ముదు లేగుతాయి పోతుంటే అత్తుంటే ఎంత సప్పుడు అవుతుంది. పొద్దుగాల నుంచి మళ్ళీ రాత్రి దాకా 6 దాకా పిల్లలు బాగా తిరుగుతారు. పండుగ కూడా ఎత్తేసినట్టే మొత్తం వాళ్ళు అతడు బంద్ అయినరు. నువ్వు దొరకబట్టుకుని కూర్చున్నాడు. రోడ్డు కూడా మంచిగా లేదు కదా, నీళ్ళు చల్లుకుంటా నడిపిస్తారు. నీళ్ళు చల్లుకుంటా